ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదా మహ్యం దదాతి స్వపదంకితం. నమో మహావదాన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామ్ని గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత శ్రీరాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నితి నామినే. నామస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీస్, హరే కృష్ణ మాతాజీస్. ఈరోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు, పర్వదినం వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి మా ఇంట్లో అయితే చాలా పెద్ద పండగగా జరుపుకుంటాం. ఇప్పుడంటే నేను బెంగళూరులో ఉంటున్నాను, కానీ నా చిన్నతనంలో నెల్లూరులో ఉండేటప్పుడు మా అమ్మ నన్ను రంగనాథ స్వామి దర్శనాన్ని తీసుకెళ్లేది. వైకుంఠ ద్వారం ద్వారా రంగనాథ స్వామి దర్శించుకునే వాళ్ళం. ఆ తర్వాత తిరుపతిలో ఉండేటప్పుడు కూడా వైకుంఠ ఏకాదశి అంటే సాధారణంగా మేము తిరుమలనే వెళ్ళాలనుకుంటాం. తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకునేవాళ్ళం. ఈ వైకుంఠ ఏకాదశి నమ్మాళ్వార్, శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఆళ్వార్, పరమ వైష్ణవులు, పరమ భాగవతులు శ్రీ నమ్మాళ్వార్ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ యొక్క సేనాని విశ్వక్షేణులు. శ్రీ నమ్మాళ్వార్ ఈ పర్వదినాన వైకుంఠ ప్రవేశం చేశారన్నమాట. శ్రీవారు స్వయంగా, నారాయణుడు స్వయంగా వైకుంఠ ద్వారం దగ్గరికి తీసుకువచ్చి వైకుంఠ ద్వారం గుండా నమ్మాళ్వారిని వైకుంఠంలోకి తీసుకెళ్తారు. అందుకని దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఇది పుత్రది ఏకాదశి. ఈ పుత్రది ఏకాదశి రోజే నమ్మాళ్వార్ స్వయంగా శ్రీవారి చేత వైకుంఠ ద్వారం ద్వారా వైకుంఠానికి తీసుకువెళ్ళబడ్డాడు కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు. ఇదే వైకుంఠ ఏకాదశి రోజు పరమ భాగవతులు భక్త తుకారాం మహారాజ్ గరుడ విమానం ద్వారా వైకుంఠాన్ని చేరారు. కాబట్టి వైకుంఠ ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఏకాదశి అంటేనే శ్రీకృష్ణ భగవానుడికి చాలా ప్రీతికరమైనది. కలియుగంలో పంచమహాయజ్ఞాలలో ఏకాదశి వ్రతపాలనం ఒకటి. కేవలం ఏకాదశి చే శ్రీకృష్ణ భగవానుడు, ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరించే శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృపని మనం పొందగలుగుతాం. ఇదే వైకుంఠ ఏకాదశి రోజు మరో పరమ భాగవతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్ప భక్తుడైనటువంటి భక్త పూంతానం, కేరళకు సంబంధించినటువంటి భక్త పూంతానం ఈ పర్వదినాన్ని శ్రీకృష్ణ సాహిత్యాన్ని రచించడం ప్రారంభించాడు. కావున ఈ వైకుంఠ ఏకాదశి రోజు అనగా ఉపవాసం అయితే రేపు 31వ తేదీ అందరూ కూడా వీలైతే ధాన్యాలు తీసుకోకుండా పండ్లు పాలతో ఉపవాసం ఉండండి. 1వ తేదీ జనవరి ఉదయం 6:30 నుంచి 9:30 మధ్యలో ఉపవాసాన్ని విరమణ చేయొచ్చు. పారణ సమయం వచ్చేసి 1 జనవరి ఉదయం 6 గంటల నుంచి 9:45 లోపల పారణ సమయం. ఈ కలియుగంలో పంచమహాయజ్ఞాల్లో ఒకటైనటువంటి ఏకాదశి వ్రత పాలన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆచరించాలి. అదేవిధంగా మీకు నేను చెప్పాను ఆల్రెడీ, శీల ప్రభుపాదులు మాటిచ్చున్నారు. వైష్ణవులు పరమ భాగవతులైనటువంటి వారు ఎవరైతే మాటిస్తారో అది ఎప్పటికీ కూడా ఒమ్ము కాదు. శీల ప్రభుపాద పరమ భాగవతులు గోలోక వృందావనం నుంచి ఇక్కడికి మనల్ని తీసుకెళ్లడం కోసమే ఆయన వచ్చారు. అటువంటి శీల ప్రభుపాదులు ఆశీర్వాదం చేస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడిచే ఆమోద్య యోగ్యమైనటువంటిది, వైష్ణవులు అందరి యొక్క ఆమోదం పొందినటువంటి ఆశీర్వాదం అది. శ్రీల ప్రభుపాద తన వాణి ద్వారా, తన పుస్తకాల ద్వారా బ్రతికే ఉంటారు. ఎవరైతే 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ 4 నియమములని, వైష్ణవాచార్యులు విధించినటువంటి 4 నియమములని పాటిస్తూ శ్రీల ప్రభుపాద వాణిని
పరమ భాగవతి అంటే శీల ప్రభుపాద్ యొక్క పుస్తకాన్ని వాణిని ఆశ్రయం తీసుకుంటే చాలు. 16 మాలలు జపిద్దాం, 4 నియమాల్ని పాటిద్దాం, శీల ప్రభుపాద పుస్తకాలని చదువుదాం. శీల ప్రభుపాద వారి యొక్క ఆశీర్వాదంతో శీల ప్రభుపాద వారిని అనుసరించడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని చేద్దాం, 4 నియమాల్ని పాటిద్దాం, పరమ భాగవతులైనటువంటి శీల ప్రభుపాద యొక్క వాణిని శీల ప్రభుపాదని అనుసరిద్దాం, శీల ప్రభుపాదుల యొక్క పుస్తకాలు చదువుదాం. అంతే, శీల ప్రభుపాదులు ఉన్నారు. మన హృదయాన పరమాత్మ రూపాన శ్రీకృష్ణ భగవానుడు విరాజమానమై ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క సహాయంతో శీల ప్రభుపాద యొక్క కృపతో కృష్ణ ప్రేమను పొంది శ్రీకృష్ణ భగవానుడితో మనకున్నటువంటి సహజ సిద్ధమగు సంబంధాన్ని పునరుద్ధరించుకొని గోలోక వృందావనాన్ని చేరుదాం. హరే కృష్ణ. జై శీల ప్రభుపాద్.